అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్. మన ఛానల్లో రీసెంట్గా అప్లోడ్ చేసిన చిల్కూరు బాలాజీ టెంపుల్ వ్లాగ్ చూశారు కదా. సో మేము అక్కడికి వెళ్ళినప్పుడే లోటస్ టెంపుల్ కూడా దర్శించుకున్నాము. సో ఆ వీడియోని ఇప్పుడు చూసేయండి. ఇది చిల్కూరు బాలాజీ టెంపుల్ నుండి 3 కిలోమీటర్స్లో ఉంటుంది, లేదంటే మేదిపట్నం నుంచి 18 కిలోమీటర్స్లో ఉంటుంది. మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే గజస్తంభం కనిపిస్తుంది, చూడండి. ఈ టెంపుల్ తామరపు ఆకారంలో అంటే లోటస్ షేప్లో ఉంది కాబట్టి దీన్ని లోటస్ టెంపుల్ అని అంటారు. ఇది గురుకులం కూడా, ఎందుకంటే శ్రీ స్వామినారాయణ్ ఇంటర్నేషనల్ గురుకుల్ స్కూల్ వాళ్ళు ఈ టెంపుల్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ గురుకుల్ స్కూల్ టెంపుల్కి ఆనుకొని పక్కనే ఉంటుంది. మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను, అది కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ శివుడు లింగాకారంలో కొలువై ఉంటాడు. ఇక్కడ గర్భగుడి చుట్టూ వినాయకుడు, సీతారాములు, రాధాకృష్ణులు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఏర్పాటు చేసి ఉంటాయి. అలాగే టెంపుల్కి ఇరువైపులా పెద్ద కలశాలు కూడా ఉంటాయి. అవి చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. మీరు చూస్తున్నట్లయితే కలశం మొత్తం గోల్డెన్ కలర్లో రెడ్ అండ్ గ్రీన్ కలర్స్తో హైలైట్ చేశారు. అండ్ ఆర్కిటెక్చర్ చూస్తే మాత్రం చాలా బాగుంది. ఈ కలశంలో స్వామినారాయణ్ విగ్రహం ఉంటుంది, ఇంకొక కలశంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఈ ఆలయం మొత్తం విశాలంగా నిర్మించారు. సో మొత్తం గ్రీనరీతో చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్తే. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఈ ఆలయంలో ఉన్న శివలింగం పురుషోత్తం బాయ్ అనే భక్తునికి భగవంతుని అనుగ్రహంతో నర్మదా తీరంలో ఈ శివలింగం దొరికింది. ఈ శివలింగానికి శివునికి ఉన్నట్లుగా సహజంగా ఉన్న చిహ్నాలు కనిపిస్తాయి. అవేంటంటే నాభి, యజ్ఞోపవీతం, రుద్రాక్షమాల, త్రినేత్రం, గంగాధార. శివలింగానికి అభిషేకం చేయడానికి 201 రూపాయలు తీసుకుంటారు.
మహా అభిషేకానికి 301 రూపాయి, రుద్రాభిషేకానికి 501 రూపాయి. మనకి టెంపుల్ లెఫ్ట్ సైడ్లో గోశాల, యాగశాల కూడా కనిపిస్తుంది. అవి కూడా ఒకసారి చూసేయండి. టెంపుల్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఏమైనా కావాలనుకుంటే కూడా మనం కొనుక్కొని తినొచ్చు. అండ్ ఫుడ్ కోర్ట్ వెనకాల పార్క్ కూడా ఉంటుందంట. దానికి ఛార్జ్ వచ్చేసి 10 రూపీస్. మీరు కనుక చిల్కూరు బాలాజీ టెంపుల్కి వస్తే తప్పకుండా లోటస్ టెంపుల్ని ఒక్కసారి విజిట్ చేయండి. ఇక్కడ వాతావరణంతో మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే ఈ బిజీ లైఫ్లో నుంచి మనకు ఒక ప్రశాంతత అనేది ఉంటుంది. సో ఆ శివుని కటాక్షం మనందరికీ ఉండాలని కోరుకుంటూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ నిఖిలా శ్రీనివాస్. అలాగే మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్ని విజిట్ చేయడం మర్చిపోకండి.